కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవు ఇచ్చిన దేవుడవు ప్రభువా. నాయనా, మీ సన్నిధికి వచ్చిన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. యేసునైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నావు. నీ పాదాల వద్దకు వచ్చిన దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు, కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. In the mighty name of Jesus, in the mighty power of Jesus. Ora bashi glory shandara rikandara koriara shikandara kori mamara shandara. Hallelujah. Raushal rasi karamaitandar brosi Jesus si Calvary. Library shall of the Rishamadharisha. Hallelujah. In the mighty blood of Jesus. అవును ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా మీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభా మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మాకు కృప కలుగుతుంది ప్రభా. మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు విడుదల కలుగుతుంది. అయ్యా మీకే స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని కట్టండి. మీ మాట ద్వారా మమ్మల్ని నిలబెడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు. మీ పరలోకపు అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి. కొత్తలేని అభిషేకంతో నింపండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లిబరరీషలో దిరిష మదరిష. హల్లెలూయా. ఓరియా రాశి కందర పొరిమ మర షందర. హల్లెలూయా. రౌషల రాశి కరమైటందర్ బ్రౌసి జీసస్ కల్వరి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభా, మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ప్రభును ప్రియరక్షకులను ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అయితే మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనలను సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా తన సన్నిధికి తీసుకొచ్చినటువంటి విధానం కొరకు ఆయనకి మనం ఎంతైనా రుణస్థలమే. మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన నామాన్ని మహిమపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు ఎందుకు మనల్ని బతికించి ఎందుకు ఈ సమయాన్ని ఇచ్చాడు అంటే, ఆ పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలని, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలని. అవును నా ప్రియమైన వాళ్ళరా, అందుకు మనలను మనం సరిచేసుకుంటూ ఆయన కొరకు మనం సిద్ధపరచబడాలని, ఆయన కొరకు మనం సిద్ధపడాలని ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు ఈ పెండ్లి విందుని. ఆ పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. అయితే మనం సిద్ధపరచబడి ఇక్కడే మనల్ని మనం సరి చేసుకుని ఆ పెండ్లి విందులో పాల్గొనటానికి వెళ్ళాలి. పరలోక రాజ్యం పెండ్లి విందునికి నా ప్రియమైన వాళ్ళగా పెండ్లి విందుని ఏర్పాటు చేసినటువంటి ఒక రాజును పోలి ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే పరలోక రాజ్యం యేసు ప్రభు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఏమంటున్నారు,
పరలోక రాజ్యం తన కుమారుడికి పెండ్లి విందు ఏర్పాటు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆ రాజు యొక్క కుమారుడిని, అంటే తన కుమారుడు యొక్క పెండ్లి విందు ఏర్పాటు చేసిన ఒక రాజును పోలి ఉంది. అట్లాగే మన కొరకు దేవుడు ఆ పెండ్లి విందుని ఏర్పాటు చేశాడు. రాజాతి రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు ఆ పెండ్లి విందును మన కొరకు ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, పెండ్లి విందుకు పిలువబడిన వారిని రమ్మని పిలవటానికి తన దాసులను పంపాడు. కానీ వారికి రావటం ఇష్టం లేదు. తన కుమారుడి పెండ్లి విందు ఏర్పాటు చేసినటువంటి రాజు ఆ పెండ్లి విందుకు రమ్మనమని పిలిచాడు. వారిని రమ్మనమని పిలవటానికి తన దగ్గర ఉన్నటువంటి దాసులను పంపించాడు. అయితే వారికి ఆ పెండ్లి విందుకి రావటానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే అతడు ఏం చేశాడంటే మరలా వేరే దాసులను పంపిస్తూ, నా విందు సిద్ధంగా ఉంది, నా ఎద్దులు క్రొవ్విన పశువులు వధింపబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంచాము, పెండ్లికి రండి అని ఆహ్వానం అందిన వారితో చెప్పండి అని అన్నాడు. ఆయన మరలా వేరే దాసులను పంపిస్తూ, నా విందు సిద్ధంగా ఉంది, ఆ విందుని ఎలా ఏర్పాటు చేశాడు, క్రొవ్విన పశువులు వధించబడ్డాయి, ఎద్దులు వధించబడ్డాయి, విందంతా కూడా సిద్ధంగా ఉంచాము, పెండ్లికి రండి అని ఆహ్వానం అందిన వారితో ఆయన చెప్పాడు. కానీ వారు లెక్క చేయలే. మళ్ళా వేరే దాసులను పంపించి కూడా తను ఆ పెండ్లి విందుకు రమ్మనమని చెప్పి పిలిచినప్పుడు వారు లెక్క చేయలే. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లెక్క చేయకుండా ఒకడేమో తన పొలానికి వెళ్తున్నానని, ఇంకొకడేమో వ్యాపారానికి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. తన పొలానికి వెళ్తున్నాను అని చెప్పారు ఒకరు, ఇంకొకరు ఏం చేశారు, తన వ్యాపారానికి వెళుతున్నాను అని చెప్పారు. అలాగే మరి పరలోక రాజ్యం ఇక్కడ పెండ్లి తన కుమారుని పెండ్లికి విందు సిద్ధం చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దాని కొరకు తన దాసులను పంపించి ఆయన ఏం చేశాడు అంటే అందరినీ రమ్మని పిలిపించాడు. వారు రావటానికి ఇష్టపడాల, అయినా సరే మరలా వేరే దాసులను పంపించాడు. అయితే మరి అప్పుడు కూడా వారు లెక్క చేయలే. అలాగే మనం కూడా ఈ దినాల్లో దేవుని యొక్క మరి ఆ రాజు అయినటువంటి ఆ యేసుప్రభు యొక్క పిలుపుకి మనం లెక్క చేయటం. నోహ కాలంలో తింటూ త్రాగుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లికి పుచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు ఎలా ఉందో నోవహ కాలంలో, ఆనాడు నోవహుతో దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు ఓడను సిద్ధపరచు, జలప్రళయం రాబోతూ ఉంది, నీవు నీ ఇంటి వారు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా ప్రకటించు, జలప్రళయం రాబోతుందని ఓడలోకి రమ్మనమని చెప్పినప్పుడు నోవహు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఓడను సిద్ధపరిచాడు. ఓడను సిద్ధపరచడంలో తన సమయాన్ని వెచ్చించాడు, తన డబ్బును వెచ్చించాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రభా, యేసు శక్తి కలిగినటువంటి నామములో అయ్యా, ఈ రీతిగా ఆయన దేవుని మాటకి లోబడి మరి దేవుని మాటకు విధేయత చూపించి ఆ ఓడను సిద్ధపరిచాడు. దానిలో తను, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు దేవుడి వేటిని చెప్పాడు ఆ జంతువులను కూడా ఆ ఓడలోకి ఎక్కించి ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి చెప్పినా కూడా వారు కూడా వినిపించుకోవాలా. తింటున్నారు, తాగుతున్నారు,
పెళ్ళికి ఇచ్చుకుంటున్నారు, పెళ్ళికి పుచ్చుకుంటున్నారు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేస్తున్నారు అంటే మరి పెళ్ళికి ఇచ్చుకుంటూ పెళ్ళికి పుచ్చుకుంటూ ఇంకా ఏం చేస్తున్నారు, మరి ఇంటి కట్టుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు. జలప్రళయం రానే వచ్చింది. ఆ జలప్రళయం వచ్చిన తర్వాత చూస్తే ఆ వర్షం ఆగిపోయిందా లేదా అని ఒక కాకిని బయటికి పంపించాడు. ఆ కాకి మరలా తిరిగి నోవహు దగ్గరికి రాలా. పావురాన్ని బయటికి పంపించినప్పుడు పావురం తిరిగి ఒలివ కొమ్మను తీసుకుని నోవహు దగ్గరికి వచ్చింది. ఆ కాకి ఏం చేసింది, చనిపోయినటువంటి ఆ నీళ్ళలో చనిపోయినటువంటి శవాలు మీద రాలి వాటిని అన్నింటినీ కూడా తింటా ఉంది. అలాగే ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. ఎవరు కూడా ఆ దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి ఇష్టపడుతున్నటువంటి వారు చాలా తక్కువ మందిగా కనపడుతున్నారు. ఆ పెండ్లి విందుకి పిలిచినప్పుడు రావటానికి మరి చాలామంది ఇష్టంగా లేరు. ఎందుకంటే ఇది ఎంత శోచనీయమైనటువంటి విషయమో. మా పిల్లలు పెళ్ళి అవ్వలేదు కదా, మా వ్యాపారాలు ఉన్నాయి కదా. మరి అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమంటున్నారు, లెక్క చేయటిల్లా. మా పొలాలు ఉన్నాయి కదా, మా ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి కదా, మా బిడ్డలు ఉన్నారు కదా, వీటన్నిటినీ వదిలిపెట్టి పెండ్లి విందుకి మరి రాజు తన కుమారుడు పెండ్లి విందుకి రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ పెండ్లి విందుకి రావటానికి వారు ఇష్టపడ్డా. అయితే నా ప్రియమైన వాళ్ళరా ఈ రీతిగా మరి మనం కూడా వెళ్ళటానికి ఆ పెండ్లి విందుకు మనం కూడా సిద్ధపట్టాలా, మనం కూడా ఇష్టపట్టాలా. ఎప్పుడో చూసుకుందాంలే, యేసుప్రభు ఎప్పుడో వస్తాడులే. అలాగే ఉంది, నోవహు కాలం లాగానే ఉంది. పెళ్ళికి ఇచ్చుకుంటున్నారు, పెళ్ళికి పుచ్చుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అలాగే ఆ దేవుడు అంటే, దేవుని పిలుపు అంటే లెక్క చేసేటువంటి వారుగా ఉండట్లా. మరి చూడండి ఎంత దుఃఖకరమైనటువంటి విషయమో. ఇది మనం ఇక్కడ ఉంటామని అనుకుంటున్నాం, ఇది మనకి శాశ్వతం అని అనుకుంటున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి పరలోకంలో నిత్య నివాసం ఉంది. ఆ మోక్షానంద గృహం పరలోకంలో ఉంది. ఈ గృహాలు, ఈ యొక్క ఇవన్నీ కూడా, ఈ అంతస్తులు, ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా, ఈ డబ్బు, ఇవన్నీ కూడా వట్టిదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇవి వట్టిదే. కానీ దేవుని యొక్క రాజ్యం శాశ్వతమైనటువంటిదని తెలిసి కూడా మనం ఒప్పుకోట్లా. అయితే ఆయన ఏం చేశాడంటే, మిగిలిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారంట. అవును కదా, ఈ దినాల్లో అట్టాగే ఉందిగా. దేవుని యొక్క పని జరుగుతూ ఉండగా ఏం చేస్తున్నారు, అనేక మంది ఈ పని జరగటానికి వీల్లేదని చెప్పి అనేకులను కొట్టి చంపుతూ ఉన్నారు, అనేకులను కొట్టి బెదిరిస్తూ ఉన్నారు. దేవుడు ఎవరు, ఇది ఒక మతం అంటున్నారు. ఇది మతం కాదు, మార్గం అని తెలుసుకోవట్లా. మన ఆత్మకి మరి రక్షణ అని చెప్పి తెలుసుకోవట్లా. చేసిన దేవుడే, చేయకపోయినా దేవుడే అనుకోవట్లా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కానీ ఈ దినాల్లో అలా అనుకోవటంలా. అలాగే ఆటంకాలు అంటే ఇంటి వారి నుంచి ఆటంకాలు, అభ్యంతరాలు వస్తున్నాయి, బయటి వారి నుంచి ఆటంకాలు, అభ్యంతరాలు వస్తున్నాయి. ఎన్ని ఆటంకాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందో. అవమానపరుస్తున్నారు. కొంతమందిని అయితే మరి చంపుతానే ఉన్నారు. ఏం చేస్తున్నారు, చంపుతానే ఉన్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి అవును కదా, కొంతమంది దైవజనులను కొంతమంది పట్టుకుని మరి హతమారుస్తూ ఉన్నారు. ఆ రాజుకి ఏమైంది, కోపం వచ్చింది. అలాగే మరి ఆయన దయ ఆయుష్కాలం అంతా, కోపం నిమిషం మాత్రమే అంటాం. అయితే చూడండి, ఆ రాజు ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపి నరహంతకులను నాశనం చేసి వారి యొక్క పట్టణాన్ని తగలబెట్టాడు. అవును, వీరు మిగిలిన వారు ఏం చేశారు, ఆయన పంపించినటువంటి దాసులను
చంపేశారు, కొట్టి చంపారు. చూడండి, అది వారు రాకపోగా, ఆ పిలిచిన పిలుపుకు లోబడకపోగా, వారి పనులు వారు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయాలు చేసుకుంటూ, పెండిగించుకుంటూ, పుచ్చుకుంటూ, గృహాలు కట్టుకుంటూ దీనిలోనే మునిగితే వెళ్తున్నారు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పరలోక రాజ్యంలోకి చేరాలని ఆ పెండి విందుని ఏర్పాటు చేసినటువంటి ఆ రాజును పోలి ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని ఎక్కడ కూడా కనపడలా. అంటే చూడండి, ఇక్కడ వారు ఏం చేశారు? వారి దాసులను పట్టుకుని అవమానపరిచి చంపేశారు. రాజుకి ఏమైంది? కోపం వచ్చింది. ఆ రాజు ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపించి చంపినటువంటి వారిని నాశనం చేసి వారి పట్టణాన్ని తగలబెట్టించాడంట. అప్పుడు అతడు తన దాసులతో అంటాడు, పెండి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు యోగ్యులు కారు. పెండి విందు సిద్ధంగానే ఉంది, పిలువబడినటువంటి వారు యోగ్యులు కారు. ఎందుకని? ఆయన ఇచ్చినటువంటి యోగ్యతను మనం నిలుపుకోలేకపోతున్నాం. మనం అయోగ్యులంగా ఉన్నప్పుడు ఆయన తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నప్పుడు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ లోకంలో మనం పాపంతో శాపంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఈ పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఏం చేశారు? తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద విమోచన క్రైదనంగా పెట్టారు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ విమోచన క్రైదనంగా తన యొక్క ప్రాణాన్ని చెల్లించి మన కొరకు శిలువలో బలియాగమైనటువంటి ఆ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. అవును, అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? ఆ రాజు తన కుమారుడి యొక్క పెండిలో ఏర్పాటు చేసిన పెండి విందుకి మనం పిలువబడ్డాం. ఆ పిలువబడినటువంటి వారు యోగ్యులు కారు అంటున్నాడు. ఎందుకని యోగ్యులు కారు? ఎవరు రాట్లా, వారి పనుల మీద వారు వెళ్ళిపోతున్నారు. మాకు చాలా పనులు ఉన్నాయని చెప్తున్నారు. అదే కదా మళ్ళా చెప్పుకున్నా, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఇల్లు కట్టాలి, మా బిడ్డలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి అంటున్నారు. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడు అంటాడు, కాబట్టి రహదారిలోకి పోయి మీకు కనిపించిన వాళ్ళందరినీ కూడా పెండి విందుకి పిలవండి అని చెప్పాడు. బజార్లోకి పోయి మీకు కనిపించినటువంటి వారందరినీ కూడా పెండి విందుకి పిలవమని చెప్తాడు ఆయన. కనిపిస్తారు అక్కడ, మంచివారు కనిపిస్తారు, చెడ్డవారు కనిపిస్తారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన యొక్క పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరిస్తానంటాడు. నీతి సూర్యుడిని ఉదయింపచేస్తానంటాడు. నీతిమంతులు ఎవరో అనీతిమంతులు ఎవరో అనేటువంటిది అక్కడ తెలియదు. కానీ కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా పిలవమని చెప్తాడు. పిలిచినటువంటి వారేమో యోగ్యులు కాదు. అయోగ్యులైన మనలను యోగ్యులుగా చేసినటువంటి ఆ పిలుపుకు లోబట్టలా. మనం ఆ పిలుపుకి మనం లోబట్టలా. ఎంతసేపు మనకి ఈ ధనమే, ఈ లోకమే, ఈ సాంప్రదాయమే, ఈ బంగారాలే, ఇవే మనకి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, రహదారిలోకి పోయి మీకు కనిపించిన వాళ్ళందరినీ పెళ్లి విందుకు పిలవమన్నప్పుడు ఆ దాసులు ఏం చేశారంటే రహదారిలోకి వెళ్ళారు. చెడ్డవారిని, మంచివారిని, తనకు కనిపించిన వారిని అందరినీ కూడా పోగు చేశారు. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి స్థలం అంతా కూడా నిండిపోయింది. ఆ దాసులు ఏం చేశారు? బజార్లోకి వెళ్ళి, ఆ వీధుల్లోకి వెళ్ళి మంచివారిని, చెడ్డవారిని, వారికి కనిపించినటువంటి వారిని అందరినీ కూడా వారు పిలిచారు, పోగు చేశారు. అప్పుడు ఏమొచ్చింది అక్కడ? ఆ పెళ్లిశాల అంతా కూడా నిండిపోయింది. ఆ పెళ్లిశాల అంతా కూడా నిండిపోయింది. అయితే ఆయన అంటాడు, ఆ రాజుగారు ఆ కూర్చున్నటువంటి వారందరినీ కూడా చూడటానికి లోపలికి వస్తాడు. అప్పుడు పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఉన్నటువంటి ఒక అతన్ని చూస్తాడు.
పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు తప్పకుండా పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు ఏం చేయాలి? పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా పెళ్లి విందుకు పిలువబడినటువంటి వరంగా ఉన్నప్పుడు, ముసుగులేని ముఖంతో ఆయన ఎదుర్కొని పోయినప్పుడు మనం పెళ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఈ మురికి వస్త్రం, ఈ మలిన వస్త్రాలతో మనం పెళ్లి విందుకు హాజరు కాకూడదు. ఎందుకంటే ఈ మురికి, ఈ మలినం కడగబడాలి. ఈ మురికి, ఈ మలిన వస్త్రం ఉతకబడాలి. ఎప్పుడైతే ఈ మలిన వస్త్రం, ఈ మురికి వస్త్రం ఉతకబడుతుందో అప్పుడు అది శుభ్రం చేయబడుతుంది. అది తీసివేసి మనం పెళ్లి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆ పెళ్లి వస్త్రం ధరించుకోకపోతే ఆ పెళ్లి విందుకు హాజరు కావటానికి మనం అర్హులం కానేరం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పెళ్లి వస్త్రం ధరించుకోవటానికి అర్హులం అవ్వాలి అంటే మన ప్రవర్తన, మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు అవన్నీ కూడా పవిత్రమైనటువంటివిగా, పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. అప్పుడే మనం పెళ్లి కుమారుడు ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి ఆ విందుకి మనం హాజరవటానికి, ఆ పెళ్లి విందులో మనం కూర్చోవటానికి అర్హులం అవుతాం. అట్టి అర్హత మనం సంపాదించుకోవాలి. అట్టి అర్హత లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అవును నా ప్రియమైన వాళ్ళరా, ఇంత భక్తి చేసి యేసు ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పి మనం వెంబడిస్తూ మన మనస్సాక్షి వాతపైబడినటువంటి మనస్సాక్షిగా ఉందేమో, మనం నటించేటువంటి భక్తిని చేస్తున్నామేమో, యథార్థమైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నామేమో. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ వస్త్రం ధరించుకోవాలా, పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఉన్నటువంటి ఒక అతన్ని చూసి ఆయన అంటాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఈ పెళ్లి విందులో, ఈ విందుశాలలో కూర్చోవటానికి నువ్వు ఎలా వచ్చావు అని ఆ రాజుగారు అతన్ని అడిగినప్పుడు అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. అవును నా ప్రియమైన వాళ్ళ, అతను ఏం చెప్తాడు? మరి అక్కడ చూసినట్లయితే ఆ దాసులు రహదారులకు వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని, తమకు కనిపించిన వాళ్ళందరినీ పోగు చేశారు. మరి వాళ్ళకి కనిపించిన వాళ్ళందరినీ పోగు చేసి తీసుకొచ్చారు కాబట్టి ఆ విందుశాలలో పెళ్లి వస్త్రం ధరించనటువంటి ఒక అతను కనపడ్డాడు. అవునా ప్రియమైనటువంటి వాళ్ళ, అయితే ఇక్కడ రాజు తన పరిచారకులతో అంటాడు, వీని యొక్క కాళ్ళు చేతులు గట్టి బయట చీకట్లోకి తోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కోవటము ఉంటాయని చెప్పాడు. రాజైనటువంటి యేసయ్య కూడా మనం పెళ్లి వస్త్రాన్ని ధరించుకోకుండా ఆ పెళ్లి విందులోకి వెళ్ళినప్పుడు మన కాళ్ళు చేతులను కట్టి ఎక్కడికి చీకట్లోకి త్రోసివేయమని చెప్తాడు. అక్కడ ఏముంటుంది? ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుక్కోవటం ఉంటుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, పరలోక రాజ్యం తన కుమారుడికి పెళ్లి విందు ఏర్పాటు చేసిన ఒక రాజుని భూమి ఉంది. మన కొరకు కూడా యేసుప్రభు పెళ్లి విందుని ఏర్పాటు చేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పెళ్లి వస్త్రం సరైంది నేను కూడా ధరించుకోలేదనిపించింది. అప్పుడు నన్ను నేను సిద్ధపరచుకోవాలి అనిపించింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక అక్కడ పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు ఈ లోకంలో నుంచి దేవుని చేత పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ ఎన్నుకోబడినటువంటి వారు కొద్దిమందే. ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారు ఎవరు అంటే ఆ పెళ్లి విందుకి వచ్చి సాకులు చెప్పకుండా హాజరయ్యేటువంటి వారే అవి ఎన్నుకోబడినటువంటి వారు. సాకులు చెప్పి మరి ఆ పెళ్లి విందుకి హాజరు కాకుండా మరి తప్పించుకున్నటువంటి వారు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా.
అలాగే ఆ పెండిశాలకు వచ్చిన తరువాత వారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేయాలి? వారు పెండి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వారు మాత్రమే ఆ పెండిశాలలో ఉండాలి. మనం అనుకుంటున్నాం ఇదేదో ఈ లోకంలో ఇదంతా గొప్పని, ఘనతని, మన యొక్క దేన్ని, తెలివితేటలు వీటన్నిటిని మనం చూసుకుంటున్నాం. కానీ ఒకనాడు మనకు ఒక తీర్పు అనేటువంటిది అక్కడ ఉంటుంది అని గుర్తెరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ పెండిశాలలో పెండి వస్త్రాన్ని ధరించుకుని మనం, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ మనం దేవునికి మరి లెక్కప్ప చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ఆ పెండి వస్త్రం లేకపోతే మనల్ని ఎక్కడ వేస్తాడు అంటే మన కాళ్ళు చేతులు కట్టి చీకట్లోకి తోసి వేస్తాడు. అక్కడ ఏముంటుంది? ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుకుట ఉంటుంది. ఆ స్థితి నుంచి తప్పించుకోవాలి అంటే మనం పెండి వస్త్రాన్ని ధరించుకోవాలి. మరి అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, పిలువబడిన వారు చాలామంది ఉంటారు కానీ ఎన్నుకోబడినటువంటి వారు చాలా తక్కువ మంది అంటుంది. కనుక మనం పిలువబడినటువంటి వారంగా ఉన్నామా, ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వారంగా ఉన్నామా అనేటువంటిది మనం సరి చేసుకుంటూ దేవుని కొరకు బ్రతకాలని దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో ఆ పెండి విందు మనతో పరలోక రాజ్యం తన కుమారుడు యొక్క పెండి విందు ఏర్పాటు చేసిన ఒక రాజును పోలి ఉందని తెలియజేస్తూ ఉంది. దేవుడి యొక్క వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి బలభరితం చేసి ఆ రీతిగా మనల్ని నిలబెట్టును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు ఆశ్రయదుర్గమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. పిలువబడిన వారు అనేకులైతే ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది అన్నావు. మేము ఏ లెక్కలో ఉన్నామో మేము పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని నీ పెండ్లి విందులకి హాజరయ్యేటువంటి వారంగా సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. మాకు అటువంటి బుద్ధి జ్ఞానం దయచేయండి ప్రభా. మా పనులు ఎన్నో లోకంలో మీరు పెండ్లి విందుకు పిలుస్తూ ఉంటే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని మేము వెళ్ళిపోతూ ఉన్నాం నిర్లక్ష్యంగా ప్రభా. అటువంటి నిర్లక్ష్యాన్ని మాలో తీసివేసి నీ యందు భయభక్తులు కలిగిన, నా తండ్రి యథార్థత కలిగిన భక్తిని చేస్తూ నిన్ను అనుసరించేటువంటి వారంగా సహాయం చేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబషి గ్లోరి షందర రికందర హొరియరా షికందర హొరి మమ్మర షందర హల్లెలూయా. In the mighty blood of Jesus, in the mighty blood of Jesus, in the mighty power of Jesus, in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. మమ్మల్ని కడగండి. ఏడుపును పండ్లు కొరుకుటయో ఉన్నటువంటి దాని దగ్గరికి మమ్మల్ని పడవేయొద్దు ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకుని పెండి వస్త్రాన్ని ధరించుకుని పెండి విందులో కూర్చునేటువంటి వారంగా సహాయం చేయండి ప్రభా. ఐ బైండ్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ ఎవరీ సిక్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ప్రతి బలహీనతను తొలగించండి. యేసు శక్తి కలిగిన నామంలో, యేసు అధికారం కలిగిన నామంలో ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా ప్రతి వ్యాధి, బాధ, చీకట్లన్నింటినీ కూడా మీ పరలోకపు అగ్నితో కాల్చివేయండి. మీ పరలోకపు అగ్ని అభిషేకంతో నింపండి. ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు దయచేయండి. అలాగే ప్రభు గర్భఫలాలు దయచేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాల ప్రేమనంతా నీకు అర్పించేవారుగా చేయండి. యవనస్తులని ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించండి ప్రభు. తప్పించండి, తప్పించండి, తప్పించండి. వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకునేవారుగా సహాయం చేయండి. నా తండ్రి మీకేమన్నా మా దేశాన్ని నేలుతున్న ఆ ప్రపంచ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి యుద్ధాలను ఆపండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. ఇంకా కూడా ప్రభా నా తండ్రి మీకే స్తోత్రాలు. బాధింపబడుతున్నటువంటి వారిని, నీ పని చేస్తూ బాధింపబడుతున్నటువంటి వారు జ్ఞాపకం చేసుకొని బాధించే వారికి మారు మనసు రక్షణ అనుభవం వారిని క్షమించండి ప్రభా. మీకే స్తోత్రాలు. ఆ ఫోన్ అడిక్షన్ నుంచి యవనస్తులను తప్పించండి. మీరే ఘనత మా ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.